Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 821 points down at 78,675 దగ్గర క్లోజ్ అయింది. Nifty 258 points down at 23,883 దగ్గర క్లోజ్ అయింది. Whereas Bank Nifty 719 points down at 51,158 దగ్గర క్లోజ్ అయింది. రీసెంట్ లోస్ ఏవైతే నవంబర్ 4th అండ్ నవంబర్ 5th మార్కెట్ ఫామ్ చేసిన లోస్ ఉన్నాయో ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్స్ దగ్గర ప్రెసెంట్ మార్కెట్ ఇవాళ ఆగింది. ఇఫ్ ఇన్ కేస్ ఈ లెవెల్స్ కూడా బ్రేక్ అవుతుంటే మాత్రం హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ బ్రేక్ అయితే ఫర్దర్ గా డౌన్ సైడ్ మార్కెట్ ఎలా ఎంత వరకు వెళ్ళొచ్చు అని అండ్ వీక్లీ డైలీ చార్ట్స్ ని మనం చూస్తూ ఫైనల్ గా మనం అనుకున్న ఈ 3 ఇంపార్టెంట్ రేంజెస్ లో కూడా సెకండ్ ఇంపార్టెంట్ చూస్తున్నది నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్నది కానీ బ్రేక్ అయితే 23,500 అరౌండ్. సో కాబట్టి ఇది బ్రేక్ అవ్వకూడదనే మనం ఎక్స్పెక్ట్ చేయాలి బికాస్ అది ఫర్దర్ సెల్లింగ్ మొమెంటం రీసెంట్ గా ఉంటున్న ఈ టెక్నికల్ సపోర్ట్ ని కూడా బ్రేక్ చేస్తే మార్కెట్ రిలేటెడ్ గా ఫర్దర్ సెల్లింగ్ మొమెంటం ని తీసుకొస్తుంది. ఇవాళ ఎందుకు మార్కెట్స్ ఫాలో అయ్యాయనే దాని రిలేటెడ్ గా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే అక్రాస్ ద బోర్డ్ మీకు సెల్లింగ్ కనిపిస్తుంది. 1-2 సెక్టార్స్ గ్రీన్ లో ఉంటాయి, అందులోనూ ఐటీ గ్రీన్ లో ఎప్పటి నుంచో ఉంది. రీసెంట్ ట్రంప్ గారు గెలిచినప్పటి నుంచి కూడా ఐటీ రిలేటెడ్ గా అప్ సైడ్ మూవ్ కనిపిస్తుంది బికాస్ యుఎస్ మార్కెట్స్ అలానే ఉన్నాయి. యుఎస్ మార్కెట్స్ ఆల్ టైమ్ హై లో క్లోజ్ అవుతున్నాయి. టెస్లా పెరుగుతూనే ఉంది. ఇంకా వీళ్ళు గెలిచిన తర్వాత ట్రంప్ గారు గెలిచిన తర్వాత బిట్ కాయిన్ పెరుగుతుంది, గోల్డ్ పడుతుంది. వీటి రిలేటెడ్ గా లాజిక్స్ ని ఎందుకు గోల్డ్ పడుతుంది అన్న దాని రిలేటెడ్ గా ఫుల్ డేటా నేను న్యూస్ టాపిక్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవి ప్రెసెంట్ జరుగుతున్న సినారియోస్. అండ్ ఇవాళ సిపిఐ డేటా, ఇండియన్ సిపిఐ డేటా వస్తుంది అనుకున్నామా, అది ఎక్స్పెక్టేషన్స్ కంటే హైయర్ గా వచ్చింది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ మెయిన్ రీజన్. దీని కారణంగా ఏమవుతుందంటే ఆర్బీఐ వాళ్ళ రేంజ్ కి ఇంకా రాలేదు కదా. ఆర్బీఐ వాళ్ళ రేంజ్ ఏంటి? 4+or-2 అంటే డౌన్ సైడ్ 2 అయినా హైయర్ సైడ్ 6 అయినా ఇన్ బిట్వీన్ ఇన్ఫ్లేషన్ ఉండాలి. 2 నుంచి 4 లోపే ఇన్ఫ్లేషన్ ఉండాలి. అట్లీస్ట్ 4 దగ్గరకైనా రావాలి ఇన్ఫ్లేషన్. పోనీ 6 లోపలైనా ఉండాలి. అవన్నీ కాకుండా మళ్ళీ ఇన్ఫ్లేషన్ 6.2% వస్తూ ఉండడం ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్ కట్ చేయాలనుకున్నా కట్ చేసే సినారియోలో ఉండదు. కాబట్టి ప్రాబబుల్లీ ఇన్ఫ్లేషన్ డేటా లాస్ట్ లో మనకి మార్కెట్స్ క్లోజ్ అయ్యాక వస్తుంది. మేబీ ఇలా ఉంటుందని ముందుగానే ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు, దాని వల్ల కూడా మార్కెట్ ఫాలో అయి ఉండొచ్చు. అండ్ గ్లోబల్ మార్కెట్స్ ని కూడా ఒకసారి మీరు గమనించండి. ట్రంప్ గారు గెలిచిన తర్వాత ఏ ఎక్సైట్మెంట్, ఏ యుఫోరియా అయితే మార్కెట్స్ లో కనిపించిందో అది ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ సినారియోగా మారుతుంది. రీసెంట్ గా కూడా చెప్పాను కదా చైనా రిలేటెడ్ గా మార్కెట్స్ లో సెల్లింగ్ ఉందని, నిన్నటి వీడియోలో కూడా చెప్పాను. ఇప్పుడు కూడా అగైన్ ఫ్రెష్ గా కూడా హాంకాంగ్ మార్కెట్స్, చైనాకు సంబంధించిన షాంఘై ఇండెక్స్ కూడా డౌన్ అవుతుంది. బికాస్ అక్కడ వాళ్ళు కంప్లీట్ గా డిసప్పాయింట్ చేశారు ఎక్స్పెక్టేషన్స్ ని. ఎకానమీని బూస్ట్ చేస్తారని, స్టిమ్యులస్ ఇస్తారని ఎన్నో మాట్లాడుకున్నాం. అవి ఏవి కూడా పెద్దగా వర్క్ అవ్వలేదు. వాళ్ళ సైడ్ నుంచి అంత స్ట్రెంత్ ఉన్న స్టేట్మెంట్స్ రాలేదు. అది హాంకాంగ్ అండ్ చైనా మార్కెట్స్ ని డిసప్పాయింట్ చేసి కమోడిటీస్ ఈవెన్ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా కూడా ఇంపాక్ట్ అయితే తీసుకువెళ్ళింది. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా మారేదైతే నిన్న 2,300 crores దగ్గరగా ఎఫ్ఐఎస్ సెల్ చేశారు కదా. ఐ థింక్ నవంబర్ లో ఇది లోయెస్ట్ నెంబర్ అనుకుంటా. ఈ దీపావళి డేటాని వదిలేయండి బికాస్ అది రియల్ డేటా కాదు. అది కాకుండా అది నవంబర్ కి సంబంధించిన లోయెస్ట్ డేటా. పోనీ నవంబర్ ని పక్కన పెట్టండి, లాస్ట్ 22 days లోయెస్ట్ డేటా అది. సో ఒక చిన్న హోప్ అయితే రైజ్ అయింది నిన్న ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి, ఇంకా తగ్గిపోతుందేమో అని. బట్ ఇవాళ మార్కెట్ ఫాల్ అయిన విధానం, పర్టికులర్ గా స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ లో కూడా సెల్లింగ్ వస్తుండడం, మొత్తం బ్రాడర్ మార్కెట్ లో సెల్లింగ్ వస్తుండడం, ప్రాబబుల్లీ దీని బ్యాక్ కూడా ఎఫ్ఐఎస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. లెట్స్ సీ ఈ నెంబర్ 2,300 crore నెంబర్ ఇంకా డ్రాస్టిక్ గా పెరుగుతుందా, 4,000-5,000 crores కి వెళ్తుందా, లేదు 2,000 బిలో 2,000 వచ్చి దీనికి ఒక నార్మల్ సెల్లింగ్ రీజన్ కానీ ఎఫ్ఐఎస్ రీజన్ కాదు, మేము లేం దీని వెనక అని. ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ తగ్గుతుందని ఒక కాన్ఫిడెన్స్ ని వీళ్ళు బిల్డ్ చేస్తారన్నది అయితే చూడాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే దీని బ్యాక్ అసలు ఎఫ్ఐఎస్ లేరనుకోండి, ఇవాళ మార్కెట్ ఫాల్ బ్యాక్ ఎఫ్ఐఎస్ లేరనుకోండి, ఈ ఫాల్ ని మనం అంత సీరియస్ గా తీసుకోవాల్సిన నీడ్ లేదు. గ్లోబల్ గా వచ్చిన ప్రాఫిట్ బుకింగ్ లో మన మార్కెట్ లో కూడా వచ్చిందని వదిలేయచ్చు. బట్ దీని బ్యాక్ కూడా ఎఫ్ఐఎస్ కానీ బిగ్ వేలో సెల్ చేస్తుంటే ఈ రీసెంట్ టైమ్స్ లో క్రియేట్ అయిన ఈ హోప్ కాస్త చెడిపోతుంది. కాబట్టి ఎఫ్ఐఎస్ ఒక సెల్ నెంబర్ ఎలా ఉందనేది ఇవాళ మస్ట్ అండ్ షుడ్ గా వాచ్ చేయాలి. వీడియో పెట్టేంత వరకు చూస్తాను, ఉంటే దాన్ని కూడా కలిపి మాట్లాడతాను, లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లో షేర్ చేస్తాను యాజ్ యూజువల్. అండ్ ఎఫ్ఐఎస్ ఒక నెట్ ఫ్యూచర్ షార్ట్ పొజిషన్ 75% దగ్గరగా మెయింటైన్ చేస్తున్నారు. కన్సిస్టెంట్ గా సెల్ సైడ్ ఉన్నారు. మార్కెట్ కూడా వాళ్ళ సైడ్ తీసుకువెళ్తున్నారు. మరి వాట్ నెక్స్ట్? మార్కెట్ ఒక ఫ్యూచర్ ఏంటి? కమింగ్ డేస్ లో మార్కెట్ ఎలా ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి? ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్ని ఒకేసారి ప్లే అవుతున్నాయంటే గ్లోబల్ గా ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారు. దానికి రీజన్స్ వెతకాలని ప్రయత్నిస్తే చైనా అనుకున్నారు చాలా టైం వరకు. బట్ నేను ఈ మార్కెట్ క్రాష్ వీడియోలో ఎందుకు మార్కెట్ పడుతుంది, ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా ఉంటున్న డేటా అంతటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చైనా రిలేటెడ్ గా మాట్లాడినప్పుడు కూడా నేను ఒకటే చెప్పాను, ఓన్లీ చైనాని రీజన్ అయితే ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి అంత సెల్లింగ్ ఉండదు. ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో చైనా మార్కెట్ మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్ కంటే బిగ్ వేలో ఫాలో అవుతుంది. హాంకాంగ్ మార్కెట్ ఫాలో అవుతుంది. మరి ఎఫ్ఐఎస్ అక్కడ సెల్ చేసి ఇంకెక్కడికి వెళ్తున్నట్టు? సో చైనా కాదు మెయిన్ రీజన్. ఎఫ్ఐఎస్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ నుంచి ఎగ్జిట్ అవుతున్నారు
డ్యూ టు వేరియస్ చేంజెస్ మన మార్కెట్స్ లో రిలేటెడ్ గా వేరియస్ చేంజెస్ తీసుకుంటున్నారు కదా రీసెంట్ టైమ్స్ లో, అదొక ప్రధానమైన కారణం. రెండవది ఈ చేంజెస్ కారణంగా వెళ్తున్న మనీ, దీనికి తోడు రీసెంట్ నెంబర్స్ కూడా డిసప్పాయింట్ చేస్తూ ఉండడం. నేను చెప్పాను కదా జెఫ్రీస్ వాళ్ళ కవరేజ్ ఇండెక్స్ లో 21 కంపెనీస్ దగ్గరగా, వాళ్ళ టాప్ కంపెనీస్ దగ్గరగా వాళ్ళు ఎలా ఉన్నాయి నెంబర్స్ అని చూస్తే 60% కి పైగా మొత్తం నెంబర్స్ కూడా డిసప్పాయింట్ చేశాయని. 2020 తర్వాత ఆ పాయింట్ తర్వాత ఇంత వీక్ సెట్ ఆఫ్ నెంబర్స్ టాప్ కంపెనీస్ పోస్ట్ చేయలేదని అలా చేసిన స్టేట్మెంట్స్ కూడా ప్రాబబ్లీ అది ఇంకొక రీజన్ అయి ఉండొచ్చు. ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా సెల్లింగ్ రీజన్ ఏదైతున్నా మన వాళ్ళు 1,00,000 కోట్ల దగ్గర వరకు కూడా బాగానే మేనేజ్ చేస్తారు ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ని. కానీ ఇకపై వచ్చే సెల్లింగ్ మాత్రం మ్యూచువల్ ఫండ్స్ కానీ యాక్ట్ అవ్వకపోతే, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ దగ్గర క్యాష్ పొజిషన్స్ అలానే ఉన్నాయి, యాక్ట్ అవ్వకపోతే ఇక్కడ నుంచి కొంత ఫర్దర్ గా కష్టం అవుతుంది ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ని మేనేజ్ చేయడం. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ దగ్గర కూడా సుమారుగా 1,80,000 కోట్లు 2,00,000 కోట్ల దగ్గరగా డబ్బులు ఉంది పక్కనే, వాళ్ళ క్యాష్ పొజిషన్స్ అయితే ఉంచుకున్నారు. దాంట్లో సగం పెట్టిన మార్కెట్ స్టెబిలైజ్ అవుతాయి. ఎందుకు పెడతారు అని నేను అనుకుంటున్నానంటే, మార్కెట్ ఇప్పుడు ప్రెసెంట్ 22 PE దగ్గర ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ హిస్టారికల్ PE ని మీరు తీసుకుంటే లాస్ట్ 10 years యావరేజ్ అని తీసుకున్నా అది సుమారుగా 23.5 అరౌండ్ ఉంటుంది. ఈవెన్ ప్రైస్ టు బుక్ ని మనం తీసిన 3.6 దగ్గరగా ఉంటుంది. ప్రెసెంట్ ఆ జోన్స్ లోనే నిఫ్టీ ఉంది. లాస్ట్ 10 years యావరేజ్ లో ప్రెసెంట్ నిఫ్టీ అయితే ఉంది. ఎస్ నెంబర్స్ వీక్ గానే ఉన్నాయి టాప్ కంపెనీస్ వి, బట్ అలానే నిఫ్టీ కూడా ఏం ఎక్స్పెన్సివ్ లో లేదు. లార్జ్ క్యాప్ కంపెనీస్ అన్ని కూడా ఏం ఎక్స్పెన్సివ్ గా ట్రేడ్ అవ్వట్లేదు. యాజ్ పర్ వాల్యుయేషన్స్ నిఫ్టీ అయితే టూ మచ్ ఎక్స్పెన్సివ్ జోన్ లో అయితే ప్రెసెంట్ లేదు. ప్రాబబుల్లీ ఇక్కడ నుంచి ఇంకొక 3 to 5% ఫాల్ ఏదైనా మార్కెట్ లో కనిపిస్తుంటే మాత్రం నాకు తెలిసి మ్యూచువల్ ఫండ్స్ యాక్ట్ అవుతారని అయితే నేను అనుకుంటున్నాను. మేబీ ఈ పాయింట్ తో కాకపోయినా, ఎందుకంటే వీళ్ళకి ఇదేం అట్రాక్టివ్ జోన్ కాదు కదా, యావరేజ్ పీక్ దగ్గరగానే ఉంది. ఏదైనా డిస్కౌంట్ లో ఉందని వీళ్ళకి తెలియాలంటే నెక్స్ట్ 3 to 5% మార్కెట్ ఫాల్ లో మ్యూచువల్ ఫండ్స్ ఒక ఎంట్రీ ఉండొచ్చు. ఒకవేళ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ఇంతే ఇంటెన్సిఫైడ్ గా కొనసాగుతూ ఉంటే, ఒకవేళ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ మధ్యలోనే ఆపి వాళ్ళే బయర్స్ గా టర్న్ అయ్యారు అనుకోండి, దెన్ ఆబ్వియస్లీ మార్కెట్ ఫాల్ ఇక్కడతో బేస్ అయ్యేదానికి, ఇక్కడ నుంచి ఆగడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ అది ఏది అనేది మాత్రం ఇద్దరి చేతుల్లోనే ఉంది. ఒకటి ఎఫ్ఐఎస్ ఫర్దర్ సెల్లింగ్ ఇంకా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తారా, రెండవది ఇప్పటి వరకు మ్యూచువల్ ఫండ్స్ పక్కన పెట్టుంచిన సుమారుగా 1,80,000 కోట్లు 2,00,000 కోట్లలో మార్కెట్ లో వస్తున్న ఈ ఫాల్ లో వాళ్ళు ఏ పాయింట్ లో ఎంట్రీ తీసుకుంటారు, ఈ 2 పాయింట్స్ కమింగ్ టైమ్స్ లో మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు షార్ట్ టర్మ్ రిలేటెడ్ గా మార్కెట్ ని చూస్తున్న వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో రిపీటెడ్ గా చెప్పింది ఒకటే, ఒక్క లెవెల్ అయినా మార్కెట్ లో రెసిస్టెన్స్ అబోవ్ మార్కెట్ వచ్చి క్లోజ్ అయ్యి, ఇది హవర్లీ చార్ట్ మీరు డైలీలోకి వెళ్ళి చూస్తే ఏ ఇంపార్టెంట్ జోన్ అయినా బ్రేక్ చేసిన తర్వాత, ఈవెంట్ అయిన తర్వాత నుంచి ఒక్కసారైనా ఒక ఇంపార్టెంట్ లెవెల్ ని బ్రేక్ చేసి మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు కూడా మార్కెట్ ని పాజిటివ్ గా చూడాల్సిన రీజన్ లేదు. బికాస్ ఆఫ్ దిస్ ఎఫ్ఐఎస్ కాన్స్టెంట్ సెల్లింగ్. బట్ కమింగ్ టు ఇన్వెస్టర్స్ ఖచ్చితంగా పెయిన్ ఉంటుంది. పోర్ట్ఫోలియోలో లాసెస్ అలా చూస్తూ డైలీ చూస్తూ ఉండడం. ఒక్కటైతే చెప్పగలను, ఒక 5-6 సంవత్సరాల నుంచి మార్కెట్ లో ఉన్న వాళ్ళని ఒకసారి అడగండి, పోర్ట్ఫోలియో ఎంత వోలటైల్ గా కిందకి పైకి కిందకి మూవ్ అవుతూ లాంగ్ టర్మ్ లో గ్రో అవుతూ ఉంటుందని. ఈ బేర్ మార్కెట్ లో మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సింది క్యాపిటల్ తో పాటు మన హెల్త్ కూడా. స్ట్రెస్ తీసుకోకండి. ఒకటి మీరు హోల్డ్ చేసిన పోర్ట్ఫోలియోలో ప్రైస్ ని పక్కన పెట్టి కంపెనీస్ ని చూడండి. ప్రైస్ ఎక్కడ ఉందో వదిలేయండి, పోర్ట్ఫోలియో ఎక్కడ ఉందో వదిలేయండి, ఆ కంపెనీస్ ని చూడండి. ఆ కంపెనీస్ మీకు గుండెల్లో ధైర్యాన్ని అలానే ఉంచుతూ ఉంటే దాన్ని భయపడాల్సిన నీడ్ లేదు. బికాస్ మీరు హోల్డ్ చేస్తున్నది స్టాక్ ప్రైస్ ని కాదు, కంపెనీ బిజినెస్ ని. బట్ షార్ట్ టర్మ్ రిలేటెడ్ గా ఎవరైనా చూస్తూ ఉంటే, లైక్ ట్రేడింగ్ ప్రాస్పెక్ట్ లో చూస్తూ ఉంటే మాత్రం పాజిటివ్ గా థింక్ చేయాలనుకుంటే, ఇక్కడ నుంచి పెరుగుతుంది అనుకోవాలనుకుంటే ఒక్క లెవెల్ అయినా మార్కెట్ అబోవ్ వచ్చి క్లోజ్ అవ్వాలి డైలీ బేసిస్ లో. అలా రీసెంట్ టైమ్స్ లో ఈవెంట్స్ వరకు కామ్ గా ఉండమన్నా, ఈవెంట్స్ తర్వాత మార్కెట్ ఒక డైరెక్షన్ డౌన్ ఉంది. ఒక లెవెల్ అయినా క్లియర్ కాకుండా మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందని ఎక్స్పెక్టేషన్స్ ని పెట్టుకోకండి. అండ్ వెనస్డే మనకి యుఎస్ కి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది. అది ఇంపార్టెంట్ బికాస్ December 18th యుఎస్ ఫెడ్ మీటింగ్ ఒక డెసిషన్ కి అదే బేస్ గా యాక్ట్ అవుతుంది కాబట్టి. అండ్ ఇవాళ వచ్చిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటాతో December 6th మనకి రాబోతున్న ఆర్బీఐ వాళ్ళ మీటింగ్ లో ఖచ్చితంగా రేట్ కట్ ని ఎక్స్పెక్ట్ చేసే ఒక ఛాన్సెస్ అయితే పోయాయి. కాబట్టి మార్కెట్ రిలేటెడ్ గా ఈ వోలటాలిటీ కూడా ఈ ఎక్స్పెక్టేషన్స్ తో ఇవాళ సెకండ్ హాఫ్ లాస్ట్ లో మనకు ఉండిండొచ్చు అంత షార్ప్ సెల్లింగ్. ఈ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఇంత వీక్ గా ఉంటుందని. ఐ హోప్ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న టోటల్ డేటా మీకు క్లియర్ అయిందని. అండ్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ నెంబర్ అయితే అప్డేట్ అయింది. నిన్న 2,300 crores కదా, 22 days లో అనుకున్నాం కదా, బట్ దానికంటే కొంత పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. మళ్ళీ 3,000 crores అరౌండ్ దగ్గరగా వాళ్ళ సెల్లింగ్ నెంబర్ అయితే కనిపిస్తుంది. ఈవెన్ అది గతంలో ఉంటున్న యావరేజ్ కంటే కొంత తక్కువగానే ఉంటున్నా, రీసెంట్ గా ఏదైతే ట్రెండ్ ఉందో డౌన్ సైడ్ కి వస్తూ రీసెంట్ డేస్ లో 4,888 crore, తర్వాత 3,400 crore, తర్వాత 2,300 crore, ఇప్పుడు ఇంకొంచెం
బిలో ఉంటే బెటర్ ఉండేది. బట్ అగైన్ 3000 crore వస్తూ ఉండడం ఇలా సెల్లింగ్ డౌన్ సైడ్ కి వెళ్తూ ఉండే ప్యాటర్న్ అయితే బ్రేక్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది. ఎక్కడి సెల్లింగ్ ఒక్క దగ్గర కూడా ఆగలేదు. వాళ్ళు అక్టోబర్ మంత్ అంతా సెల్ చేశారు, నవంబర్ మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు సెల్ చేశారు, సెల్ చేస్తూనే ఉన్నారు. అది కూడా చిన్న మొత్తంలో కాదు, ఎప్పుడు చూసినా 3000 కోట్లు 4000 కోట్లు. ఈ మధ్యలో మన వాళ్ళు ఎంతో డబ్బుల్ని మార్కెట్ లో పెట్టాలని ప్రయత్నించి స్టెబిలిటీ తీసుకురావాలని ప్రయత్నించినా వీళ్ళ సెల్లింగ్ ఇంత ఎక్సెసివ్ గా జరుగుతుంటే ఎవరు మాత్రం మార్కెట్ లో ఉండే సెల్లింగ్ ప్రెషర్ ని అడ్డుకోగలుగుతారు? వీళ్ళ సెల్లింగ్ ఇంటెన్సిటీని ఇంతలా కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేస్తూ ఉంటే లెట్స్ సీ ఫైనల్ గా వీళ్ళు ఏ పాయింట్ లో మార్కెట్ ఏ వాల్యుయేషన్స్ దగ్గరికి వచ్చాక ఆగుతారని. యాజ్ డిస్కస్డ్ లాస్ట్ 10 years ఒక యావరేజ్ దగ్గరగానే ప్రెసెంట్ నిఫ్టీ ఒక PE మల్టిపుల్స్ అయితే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇలా ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించిన SIP డేటా, దాంతో పాటు లాస్ట్ మంత్ అక్టోబర్ లో పెద్ద వాళ్ళకు కొంటున్న స్టాక్స్ ఏంటి, మార్కెట్ ఫాలో వాళ్ళు కొంటున్న స్టాక్స్ ఏంటో మాట్లాడుకుందాం. నిన్నటి వీడియోలోనే చెప్పాను కదా, రికార్డ్ స్థాయిలో SIP నెంబర్ అయితే వచ్చింది. 25,000 కోట్ల పై మార్క్ కి సుమారుగా అక్టోబర్ మంత్ లో 25,323 కోట్ల దగ్గరగా SIPs రీటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి అయితే కనిపించాయి. SIPs మాత్రమే, వైల్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోకి వచ్చిన 41,887 crore దగ్గరగా రికార్డ్ స్థాయిలో ఇన్ఫ్లోస్ కూడా అక్టోబర్ మంత్ లో రావడం జరిగింది. ప్రాబబుల్లీ ఇదే రీజన్ అనుకుంటాను. అక్టోబర్ నెలలో 1,00,000 కోట్లకి పైగానే DIIs ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో బై చేశారు బికాస్ ఆఫ్ దిస్ రికార్డ్ ఇన్ఫ్లోస్. ఇప్పుడు ఏ స్టాక్స్ అక్టోబర్ నెలలో కొన్నారు అమ్మారు అన్న డేటా అక్కడ స్క్రీన్ మీద ఉంటుంది. లార్జ్ క్యాప్స్ లో ఏ స్టాక్స్ ని కొన్నారు, ఏ స్టాక్స్ ని అమ్మారు. మిడ్ క్యాప్ లో కూడా సేమ్, బయింగ్ ఏ స్టాక్స్ లో జరుగుతుంది, సెల్లింగ్ ఏ స్టాక్స్ లో జరుగుతుంది. స్మాల్ క్యాప్స్ లో కూడా బయింగ్ ఏ స్టాక్స్ లో, సెల్లింగ్ ఏ స్టాక్స్ లో ఉన్న టాప్ స్టాక్స్ ఒక లిస్ట్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఉంటుంది. మొత్తం పాజిటివ్ గా ఉంటుంది. కానీ నెగిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే కొత్త SIP అకౌంట్స్ థర్డ్ స్ట్రైట్ మంత్ డౌన్ అవుతూనే ఉన్నాయి. విత్ రెస్పెక్ట్ టు మనీ డెఫినెట్లీ ఇది రికార్డ్ స్థాయి నెంబరే. 25,000 కోట్లకి పైగా SIP చేశారు మన వాళ్ళు. డెఫినెట్లీ ఇది రికార్డ్ స్థాయి నెంబరే. బట్ నెంబర్ ఆఫ్ పీపుల్, మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్న నెంబర్ ఆఫ్ పీపుల్, కొత్త పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు జూలై మంత్ లో పీక్ అయ్యారు. తర్వాత నుంచి గ్రాడ్యువల్ గా ప్రతి నెల కొత్తగా మార్కెట్ లో డబ్బులు పెడదాం అనుకునే వాళ్ళ సంఖ్య మాత్రం రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ అంత స్ట్రాంగ్ గా లేకపోయేసరికి అది కొత్త వాళ్ళని ఆకర్షించడంలో మార్కెట్ అయితే వెనకపడింది. కాబట్టి నెంబర్ ఆఫ్ న్యూ SIP ఇన్వెస్టర్స్ మాత్రం రీసెంట్ టైమ్స్ లో డౌన్ అవుతున్నారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటో తెలుసా, మన మార్కెట్ పడుతుండేసరికి సౌత్ కొరియాలో ఉంటున్న రీటైల్ ఇన్వెస్టర్స్ ఇండియన్ స్టాక్స్ ని వచ్చిన ఈ రీసెంట్ ఫాల్ లో బయింగ్ ఆపర్చునిటీగా చూస్తూ ఇండియన్ స్టాక్స్ లో వాటాని హోల్డ్ చేస్తున్న ETF లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సుమారుగా $5.8 మిలియన్ దగ్గరగా కొడెక్స్ ఇండియా నిఫ్టీ 50 ETF లో అండ్ దానికంటే ఎక్కువగా మిరాయ్ అసెట్ టైగర్ ఇండియా నిఫ్టీ 50 ETF లో ఇన్వెస్ట్మెంట్ చేశారని రీసెంట్ ఫాల్ లో సౌత్ కొరియా వాళ్ళు ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ని బై ఆన్ డిప్ పాలసీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారనేలా ద కొరియా ఎకనామిక్స్ డైలీ వాళ్ళైతే డేటాని పోస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఆర్టికల్ ఎవరైనా చదవాలనుకుంటున్నా ఇది డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, ఒకసారి చదవండి. ఫ్రెండ్స్, నాకు తెలిసి బంగారం ధరలను మీరు గమనిస్తున్నారని అనుకుంటున్నాను. నిన్న నైట్ సడన్ గా గోల్డ్ ప్రైసులు డ్రాప్ అయ్యాయి. ఈవెన్ ఇవాళ కూడా గోల్డ్ ప్రైజెస్ లో ఫాల్ అయితే మనకి కంటిన్యూ అవుతూ ఉంది. దీనికి ప్రధానమైన కారణం రీసెంట్ టైమ్స్ లో గోల్డ్ ప్రైస్ ఫాల్ అవుతున్నప్పుడు కూడా చెప్పాను ఎందుకు గోల్డ్ ప్రైస్ లో సెల్లింగ్ ప్రెషర్ ఉందనేది. చైనా వాళ్ళు అనుకున్నంత స్టిమ్యులస్ ని వాళ్ళ ఎకానమీ రిలేటెడ్ గా ఇవ్వలేకపోయారు. ఇన్ఫాక్ట్ వాళ్ళంతా స్ట్రాంగ్ స్టిమ్యులస్ ఇస్తారని చైనీస్ మార్కెట్స్ పెరిగాయి, దాంతో పాటు కమోడిటీస్ పెరిగాయి. కానీ ఎప్పుడైతే వాళ్ళు అక్కడ ఫెయిల్ అయ్యారని అర్థమైందో మార్కెట్ కి, గోల్డ్ ప్రైజెస్ 1 month లోకి అయితే రీచ్ అయ్యాయి. ఇంకా చెప్పాలంటే సిల్వర్ అయితే ఇంకా ఎక్కువ ఫాల్ అయింది. నియర్లీ 2 month లోకి సిల్వర్ అయితే రీచ్ అయింది. నాట్ ఓన్లీ గోల్డ్ అండ్ సిల్వర్, కాపర్ 2 month లోకి వెళ్ళింది, అల్యూమినియం 3 week లో, జింక్ కూడా నియర్లీ 6 week లోకి అయితే వెళ్ళింది. చైనా రిలేటెడ్ గా స్టిమ్యులస్ ఏదైతే స్ట్రెంగ్తన్ చేస్తుంది మార్కెట్స్ ని, కమోడిటీ మార్కెట్స్ ని అనుకున్నారో అక్కడ వాళ్ళైతే ఫస్ట్ ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్స్ ఏమో చాలా పెద్దగా ఉన్నాయి. ఈసారి ఎలా అయినా ఎకానమీని బూస్ట్ చేస్తామనేలా. రియల్ మీటింగ్స్ లో ఏమో చాలా వీక్ డేటాని ఇస్తుండేసరికి బయటికి మార్కెట్స్ అక్కడ పర్టికులర్ గా కమోడిటీ మార్కెట్స్ డిసప్పాయింట్ అయ్యాయి. అండ్ దీనికి తోడు ఇతర అసెట్ క్లాసెస్ లో నుంచి మనీ క్రిప్టోలోకి మూవ్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది. బికాస్ ట్రంప్ గారి మెయిన్ సపోర్టర్ ఎవరు? ఎలాన్ మస్క్ గారు. ఎలాన్ మస్క్ గారు దేనికి ప్రోగా ఉంటారు? క్రిప్టో కరెన్సీస్ కి. ఈవెన్ ఒక పాయింట్ లో బిట్ కాయిన్ ని కూడా అఫీషియల్ చేద్దామని చూసారు పేమెంట్స్ కి. బట్ దాని తర్వాత క్లైమేటిక్ కండిషన్స్ తో మేము బిట్ కాయిన్ ని యాక్సెప్ట్ చేయలేం అనేలా వాళ్ళు స్టేట్మెంట్స్ అయితే చేశారు. అండ్ టెస్లా వాళ్ళ దగ్గర సుమారుగా 11,509 బిట్ కాయిన్స్ దగ్గరగా ఉన్నాయి. రీసెంట్ గా పెరిగిన బిట్ కాయిన్ ధరతో $1 బిలియన్ అయింది. సో ఆబ్వియస్లీ ట్రంప్ గారు కూడా ప్రో బిట్ కాయిన్ ఆర్ ప్రో క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ గా ఉంటారని ఎప్పుడైతే ట్రంప్ గారు గెలిచారనే వార్తలు వచ్చాయో అక్కడి నుంచి బిట్ కాయిన్ ధరలు పెరుగుతూ ఉండడం కూడా
ఈ అదర్ అసెట్ క్లాసెస్ ఉన్నాయి కదా, లైక్ అదర్ స్టాక్ మార్కెట్స్ కానివ్వండి, ఈవెన్ మోస్ట్ ఇంపార్టెంట్ గా కమోడిటీస్, వాటి నుంచి కూడా ఫ్లో క్రిప్టో కరెన్సీస్ లోకి వెళ్తున్నట్లయితే అర్థమవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డాలర్ ఇండెక్స్. ఈ రీసెంట్ టైమ్స్ లో ఏం జరిగిందో చూడండి. ఎప్పుడైతే November 5th ట్రంప్ గారు ఎన్నికలు కంప్లీట్ అయ్యాయో అక్కడి నుంచి వన్ డైరెక్షనల్ గా డాలర్ ఇండెక్స్ పెరుగుతూనే ఉంది. నేను గతంలో ఈ కమోడిటీస్ రిలేటెడ్ గా చేసిన ఈ వీడియో ఉంది కదా, దీంట్లో క్లియర్ గా చెప్పాను ఎప్పుడు మెటల్ ప్రైజెస్ పెరుగుతాయి, ఎప్పుడు మెటల్ ప్రైజెస్ పడుతాయి, గోల్డ్ ఎప్పుడు పెరుగుతుంది, సిల్వర్ ఎప్పుడు పెరుగుతుంది, ఇతర మెటల్స్ ఎప్పుడు పెరుగుతాయి, వీటికి డాలర్ ఇండెక్స్ కి ఉంటున్న రిలేషన్ ఏంటని. డాలర్ ఇండెక్స్ పెరుగుతూ ఉండడం మెటల్స్ కి మంచిది కాదు. ఇది కూడా ఇంకొక రీజన్ మనకి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అండ్ ఇతర మెటల్ ప్రైజెస్ డౌన్ అవడానికి. కమింగ్ టైమ్స్ లో కూడా ఈ డాలర్ ఇండెక్స్ పెరుగుతూ ఉన్నా అది కూడా మన కమోడిటీస్ కి మంచిది కాదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సివి రీజన్స్ ఇప్పుడు పడుతున్న గోల్డ్ ప్రైజెస్ కి ఈవెన్ ఫర్దర్ గా కూడా ఇక్కడ నుంచి డాలర్ ఇండెక్స్ పెరుగుతూ ఉంటే గోల్డ్ అండ్ ఇతర కమోడిటీస్ పడడానికి ప్రధానమైన కారణం. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ న్యూలాండ్ ల్యాబొరేటరీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ స్టాక్ 20% దగ్గరగా పెరిగింది. బట్ దీని గురించి మాట్లాడుకునే ముందు ఈ రెండు కంపెనీస్ ఒకసారి చూడండి. ఈ యావ్వి అనే స్టాక్ నియర్లీ మీకు 13% దగ్గరగా పడినట్లు కనిపిస్తుంది కదా. ఇది ఒక అమెరికన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అండ్ 6th లార్జెస్ట్ బయోమెడికల్ కంపెనీ. వీళ్ళు స్క్రిజోఫీనియా ఉంటుందా, మీన్స్ అది వచ్చిన వాళ్ళు కొంత అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తుంటారు. వాళ్ళు కొన్ని థింకింగ్స్ కానివ్వండి, వాళ్ళ బిహేవియర్ కానివ్వండి కొంత డిఫరెంట్ గా ఉంటుంది. దీని రిలేటెడ్ గా వీళ్ళు ఒక డ్రగ్ ని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఆ డ్రగ్ కూడా మార్కెట్ లోకి వచ్చేస్తుందని అనుకున్నారంతా. కానీ phase 2 క్లినికల్ స్టడీస్ లో ఆ డ్రగ్ ఫెయిల్ అయిందనేలా యావ్వి వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉండడం. ఇదే డ్రగ్ రిలేటెడ్ గా మార్కెట్ లీడర్ గా $8 బిలియన్ మార్కెట్ లీడర్ గా ఉంటున్న బ్రిస్టోల్స్ వాళ్ళ సేల్స్ ని ఎటువంటి ఇంపాక్ట్ కూడా కమింగ్ ఇయర్స్ లో చెయ్యదు అన్న ఒక కాన్ఫిడెన్స్ వస్తూ ఉండడమే న్యూలాండ్ ల్యాబ్స్ స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ ర్యాలీకి మెయిన్ రీజన్. ఎందుకంటే ఈ డ్రగ్ ఏదైతే ఇప్పటి వరకు సప్లై చేసిన బ్రిస్టోల్ వాళ్ళు ఉన్నారో దానికి ఆ డ్రగ్ తయారీకి కావాల్సిన ఏపీఐని సప్లై చేసేది న్యూలాండ్ వాళ్ళు. ఒకవేళ వీళ్ళు కానీ అది సక్సెస్ఫుల్ గా లాంచ్ చేస్తారనే కాన్ఫిడెన్స్ మార్కెట్ కి ఇచ్చుంటే యావ్వి వాళ్ళు కానీ phase 2 క్లినికల్ స్టడీస్ కంప్లీట్ చేసి phase 3 కి వెళ్తున్నాం, ఈ స్క్రిజోఫీనియాని ట్రీట్ చేసే డ్రగ్ మేము తీసుకొస్తామని చెప్పుంటే దాన్ని బ్రిస్టోల్ స్టాక్ పడేది, దాంతో పాటు న్యూలాండ్ స్టాక్ కూడా పడేది. బట్ అలా జరగలేదు, ఎగ్జాక్ట్ ఆపోజిట్ జరిగింది. మా డ్రగ్ ఫెయిల్ అయిందని చెప్పారు. దీంతో ఇక వీళ్ళకి కాంపిటీటర్ ఉండరు ఇంకా కొన్ని సంవత్సరాల పాటు అని ఈ స్టాక్ పెరిగింది. దానికి ఏపీఐ సప్లై చేస్తున్న న్యూలాండ్ స్టాక్ కూడా పెరిగింది. నెక్స్ట్ సెబీ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. క్వాలిఫైడ్ స్టాక్ బ్రోకర్స్ అంటే టాప్ బ్రోకర్స్ ఉంటారు కదా ఇండియాలో, వాళ్ళని February 1st నుంచి ఎయిదర్ మీ కస్టమర్స్ కి 3-in-1 అకౌంట్ అయినా ఇవ్వండి, అంటే డిమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ 3 లింక్ అయిన అకౌంట్ అయినా ఇవ్వండి, లేదంటే యాస్బా మెకానిజం ద్వారా ఫండ్స్ బ్లాక్ అయ్యే ఫెసిలిటీనైనా అందించండి అని సెబీ వాళ్ళైతే చెప్తున్నారు. ఇదంతా ఎందుకంటే ఫండ్స్ ని బ్రోకర్స్ అకౌంట్ లో ఉంచుకోకుండా ఉండడానికి. బికాస్ మీరు ఐపీఓని అప్లై చేశారనుకోండి, డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్ లోనే ఉంటది. ఎప్పుడు కట్ అవుతుంది, మీకు ఐపీఓ అలాట్ అయితే. కానీ స్టాక్స్ కొంటున్నప్పుడు మీరు గమనిస్తే మీరు బ్యాంక్ అకౌంట్ నుంచి డిమాట్ అకౌంట్ లో వేయాలి, డిమాట్ అకౌంట్ లోంచి స్టాక్ ని కొనాలి, అది మీ డిమాట్ అకౌంట్ లో రావడానికి టైం పడుతుంది. ఈ మొత్తం ప్రాసెస్ లో డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్ లో ఉండదు. అలాగే స్టాక్ నమ్మినప్పుడు కూడా వెంటనే డబ్బులు మీ బ్యాంకుకు రాదు కదా. ఫస్ట్ కొంత వస్తుంది, తర్వాత ఇంకొక రోజు కొంత వస్తుంది, తర్వాత డబ్బులంతా బ్యాంకుకు పెడితే అది రావడానికి ఇంకొంత టైం పడుతుంది. ఈ లోపు మీరు వడ్డీని కోల్పోతారు. ఆ డబ్బులతో ఈ బ్రోకింగ్ కంపెనీస్ కి వడ్డీ వస్తుంటుంది. ఆ బిజినెస్ కూడా ఈ బ్రోకింగ్ కంపెనీస్ నుంచి రిమూవ్ చేస్తూ ఎవరైతే డబ్బులు కలిగి ఉన్న ఇన్వెస్టర్ ఉన్నారో తనకే ఆ లాభం ఉండాలి, తనకే ఆ వడ్డీ ఉండాలంటే ఈ ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలని, ఇది February 1st నుంచి స్టార్ట్ చేయమని అయితే QSBs ని సెబీ వాళ్ళు అడుగుతున్నట్లయితే డేటా కనిపిస్తుంది. ఇది ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా పాజిటివ్. నెక్స్ట్ RVNL గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యాక మీరు గమనిస్తే 640 అరౌండ్ వీళ్ళు ఎక్స్చేంజెస్ కి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చేశారు. వీళ్ళకి సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి 294 crore, నియర్లీ చెప్పాలంటే 295 crore విలువ చేసే ట్రాక్ డబలింగ్ ఆర్డర్ వీళ్ళకి లభించిందని, ఇది తెలంగాణలో వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయబోతున్నారని ఇలా నెక్స్ట్ 24 months లో RVNL వాళ్ళు మార్కెట్ క్లోజ్ అయ్యాక ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ L&T టెక్నాలజీ సర్వీసెస్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ స్టాక్ పెరగడానికి ప్రధాన కారణం ఓవరాల్ ఐటీ స్పేస్ అంతా గ్రీన్ ఉంది. దీంతో పాటు వీళ్ళు $110 million పెట్టి ఒక కంపెనీని కొంటున్నారు, ఇంటెలిషిఫ్ట్ అని. ఏ వాల్యుయేషన్స్ లో కొంటున్నారో చూడండి. ఆ కంపెనీకి సంబంధించిన రీసెంట్ FY23 వాళ్ళ రెవెన్యూసే $96 million దగ్గరగా ఉన్నాయి. అలా చూస్తే వీళ్ళు పెట్టుకుంటున్నది కొంత బెటర్ వాల్యుయేషన్స్ లోనే కొంటున్నట్టు. అండ్ ఇప్పుడు వీళ్ళు కొంటున్న దాని వల్ల
రీటైల్, ఫిన్టెక్ అండ్ ప్రైవేట్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా సర్వీసెస్ అందించే కంపెనీ కాబట్టి ఆ స్పేస్ లో ఎల్ఎన్టీ టెక్నాలజీస్ రిలేటెడ్ గా కూడా స్ట్రెంత్ జరుగుతుందని, ఈ మొత్తం అక్విజిషన్ అంతా కూడా బై ఫిబ్రవరి 2025 లోపు క్లోజ్ చేస్తారని ఎల్ఎన్టీ టెక్నాలజీస్ వాళ్ళు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, హాస్పిటల్ స్టాక్స్ రిలేటెడ్ గా చాలా వరకు మనం ఎక్కువగా సోషల్ మీడియాలో వింటూ ఉండం. బట్ ఇది ప్రతి ఒక్కరి పోర్ట్ఫోలియోలో కూడా మీకు నచ్చిన హాస్పిటల్ స్టాక్ స్టడీ చేయడానికైతే మీరు ప్లాన్ చేయొచ్చు. మీకు ఇక్కడ నేను స్క్రీన్ మీద యావరేజ్ రెవెన్యూ పర్ ఆపరేషనల్ బెడ్, ప్రతి బెడ్ వాళ్ళ దగ్గర ఉంటుంది కదా, ప్రతి హాస్పిటల్స్ లో బెడ్స్ ఉంటాయి, దాన్ని బట్టి వాళ్ళ కెపాసిటీస్ ని చూస్తూ ఉంటారు. ఎన్ని బెడ్స్ ఉన్నాయి ఈ హాస్పిటల్లో అండ్ వాళ్ళ రెవెన్యూ ఎంత ఉండొచ్చు, వాళ్ళకి వస్తున్న ఇన్కమ్ ని ఈ బెడ్స్ తో డివైడ్ చేసి చూసుకుంటే ARPOB అంటారు, యావరేజ్ రెవెన్యూ పర్ ఆపరేషనల్ బెడ్. అలా ఏ హాస్పిటల్ ఎంతెంత పర్ డే ఎర్న్ చేస్తుంది అనేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. నేను కొంత డేటాని మాట్లాడతాను, తర్వాత స్టాక్స్ రిలేటెడ్ గా వెళ్దాం. ఫ్రెండ్స్, ఒక బెడ్ ఎప్పుడు డబ్బులు సంపాదించి పెట్టదు. ఒక హాస్పిటల్ కి చేస్తున్న ట్రీట్మెంట్స్, ఇస్తున్న ట్రీట్మెంటే డబ్బులు సంపాదించి పెడుతుంది. కాబట్టి మీరు గమనించండి, చాలా హాస్పిటల్స్ లో బెడ్స్ అంత ఈజీగా ఇవ్వరు, అన్లెస్ అదేదైనా డిమాండ్ లేని హాస్పిటల్ అయితే తప్పించి. యూజువల్ గా ఎంత త్వరగా అయితే అంత త్వరగా పేషెంట్ ని పంపించేద్దామనే చూస్తారు. ఒకవేళ తనకి ట్రీట్మెంట్స్ చేయలేకపోతుంటే, ఒకవేళ ట్రీట్మెంట్స్ చేయగలిగే వ్యక్తి ఉంటే ఆ బెడ్ మీద ఉంచి చాలా ట్రీట్మెంట్స్ చేయగలుగుతుంటే చేసుకుంటూ వెళ్తారేమో. కానీ హాస్పిటల్లో ఆ వ్యక్తికి మనం ఏమి ఇంకా పెద్దగా ట్రీట్మెంట్ చేయలేమనుకుంటే వెంటనే ఆ పర్సన్ ని పంపించి ఆ బెడ్ ని ఎక్కువ ట్రీట్మెంట్ ఉండగలిగే పర్సన్ కి అలాట్ చేస్తుంటేనే హాస్పిటల్స్ ఎక్కువ ప్రాఫిట్స్ ని సంపాదిస్తాయి. కాబట్టి పర్ డే బెడ్ ఎంత సంపాదిస్తుంది అంటే దాని అర్థం బెడ్ మీద ఉన్న పర్సన్ ఇచ్చాడు కదా డబ్బులు, ట్రీట్మెంట్ ఇస్తుంది. అలా ఈ రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పెన్సెస్ హాస్పిటల్స్ రిలేటెడ్ గా భారీగానే పెరుగుతున్నాయి. అలా వెళ్ళి బెడ్ మీద మనం ఒకవేళ జాయిన్ అయితే చాలు, ఖచ్చితంగా దాని బిల్ 1, 2 లేకపోతే 3 లక్షలు అయ్యేలాగా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని చార్జ్ చేస్తున్నాయి. ఇది చెప్పాలంటే మన సైడ్ నుంచి మనకి నెగిటివ్ గా కనిపిస్తున్న బిజినెస్ ప్రాస్పెక్ట్స్ నుంచి హాస్పిటల్స్ మంచిగా లాభాలు సంపాదిస్తున్నాయి. మీరు ఏం చేయొద్దు, ఇక్కడ ఉన్న కంపెనీస్ ఉన్నాయి కదా, దీన్ని జస్ట్ ఒక్కొక్క దాన్ని గూగుల్ చేయండి. మ్యాక్స్ హాస్పిటల్, ఫోర్టిస్ హెల్త్, మేదాంత, జూపిటర్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్, HCG, ఆస్టర్ నారాయణ హృదయాలయ, షాల్బీ, రెయిన్బో, కిమ్స్, యథార్థ్. వీటన్నిటిని ఏం చేస్తారంటే ఒక్కొక్క దాన్ని గూగుల్ చేసి షేర్ ప్రైస్ అని కొట్టండి. ఎగ్జాంపుల్, నేను మ్యాక్స్ హెల్త్ కేర్ రిలేటెడ్ గా కొడుతున్నాను. లాస్ట్ 1 మంత్ లో ఏమైందో చూడండి, లాస్ట్ 6 మంత్, ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటికి 1 year, 5 years, ఇలా ప్రతి ఒక్క హాస్పిటల్ స్టాక్ రిలేటెడ్ గా చూడండి. ఇలా చూస్తే మీకు ఏవేవైతే కన్సిస్టెంట్ గా స్టాక్ ప్రైస్ రిలేటెడ్ గా పెరుగుతున్నాయో దాని అర్థం ఏంటి, కన్సిస్టెంట్ గా మార్కెట్ లో ఉంటున్న ప్రైస్ ని రిజల్ట్స్ సాటిస్ఫై చేస్తున్నాయని. అలా ఏవేవైతే మీకు అనిపించుంటాయో దాంట్లో కొన్ని స్టాక్స్ తీసుకొని స్టడీ చేయండి. ఇన్ఫాక్ట్ వీటిని స్టడీ చేయడం కొంత ఈజీనే, మ్యానిపులేషన్స్ కి చాలా స్కోప్ తక్కువ ఉంటుంది ఇక్కడ. అండ్ ఇవి ఖచ్చితంగా లాంగ్ టర్మ్ లో ఎవరైనా ఇన్వెస్టర్స్ గా ఉండాలనుకుంటున్న వాళ్ళు, స్టేబుల్ గా వాళ్ళ పోర్ట్ఫోలియోని యాంకర్ చేయాలనుకుంటే వీటి రిలేటెడ్ గా స్టడీ చేయడం మీకు చాలా యూజ్ అవుతుంది. హెల్త్ కేర్ రిలేటెడ్ గా ఇండస్ట్రీ ఎవర్ గ్రీన్, ఫార్మా రిలేటెడ్ గా ఉంటున్న ఇండస్ట్రీ ఎవర్ గ్రీన్, ఐటీ రిలేటెడ్ గా ఉన్న ఇండస్ట్రీ కూడా ఎవర్ గ్రీన్. కాకపోతే డిస్రప్ట్ అవడానికి ఐటీలో ఛాన్స్ ఉందేమో కానీ ఫార్మాలో అండ్ ఇంకా బాగా తక్కువగా ఈ హాస్పిటల్ స్పేస్ లో అయితే లేదు. వైజాగ్ లో నేను ఉంటున్నప్పుడు ఆల్రెడీ వాటి హాస్పిటల్స్, అపోలో కానివ్వండి, కిమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వేరే దగ్గర ఉన్నాయి. బట్ హెల్త్ సిటీ అని చెప్పి అక్కడ పెట్టారు హాస్పిటల్స్. నేనేమనుకున్నానంటే అంత దూరం కదా, అక్కడేమి వీళ్ళు లేరు కదా, జనాలు లేరు కదా, ఎవరు వస్తారులే అనుకున్నాను. కానీ దాని తర్వాత అర్థమైంది కార్ పార్కింగ్ కి, బైక్ పార్కింగ్ కూడా స్పేస్ లేదు అక్కడ. హాస్పిటల్స్ కి అయితే చాలా మంది ప్రజలు వెళ్తున్నారు. బట్ సాడ్ థింగ్ ఏంటంటే అందరూ వాళ్ళ పాకెట్స్ నుంచే పే చేస్తున్నారు, ఎవరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవట్లేదు. ఒకవేళ లేకపోతుంటే లక్షలకు లక్షలు ఈ హాస్పిటల్ కంపెనీస్ బిల్స్ గా తీసేసుకుంటూ ఉంటాయి. మీరు మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని ప్యారలల్ గా ఈ హాస్పిటల్ స్టాక్స్ లో కూడా స్టడీ చేసి వీటిల్లో ఎక్కడ మీకు వాల్యూ ఉందనుకున్నా ఆ స్టాక్స్ లో మీరు టైం అండ్ ఎఫర్ట్స్ పెట్టారంటే మీకు అది ఫ్యూచర్ లో మంచి డబ్బుల్ని మీకు ఇస్తుంది. లేదు ఈ హాస్పిటల్ స్టాక్స్ రిలేటెడ్ ఒక డెడికేటెడ్ వీడియో మీరు కావాలనుకుంటున్నా చెప్పండి. ఎవర్ గ్రీన్, డిస్రప్ట్ చేయలేని ఇండస్ట్రీ ఇది. దీన్ని మనం యూజువల్ గా సోషల్ మీడియాలో చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మీరు చెప్పారంటే మనం డెడికేటెడ్ గా ఒక వీడియో మాట్లాడుకుందాం. అండ్ ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి కావాల్సిన వీడియో కూడా, ఈ వీడియో కూడా ఇన్ఫాక్ట్ నేనేం తీసుకున్నానని చెప్తున్న వీడియో కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను, చెక్ చేయండి. ఇప్పుడు హాస్పిటల్ వాళ్ళు చార్జ్ చేస్తున్న ధరలకు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, లేదంటే అప్పులు అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా. నెక్స్ట్ NMDC గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళు రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు. రిజల్ట్స్ తో పాటు 2:1 బోనస్ ని కూడా ప్రకటించారు. దాని అర్థం ఎవరెవరి దగ్గర అయితే ఒక్క షేర్ ఉంటుందో వాళ్ళకి అడిషనల్ గా 2 ఫ్రీ షేర్స్ వచ్చి యాడ్ అవుతాయి. అంటే టోటల్ గా ఒక్క స్టాక్ 3 స్టాక్స్ అవుతుంది. ఎందుకంటే ఆ ఒక్క స్టాక్ కి 2 ఫ్రీ షేర్స్ వచ్చి యాడ్ అవుతాయి కాబట్టి దానికి తగ్గట్టే స్టాక్ ప్రైస్ కూడా డివైడ్ అవుతుంది. బట్ బోనస్ ని ప్రకటించడం యూజువల్ గా మార్కెట్స్ పాజిటివ్ గా చూస్తూ ఉంటాయి, బికాస్ స్టాక్ ప్రైస్ చిన్నదవుతుంది కాబట్టి. నెక్స్ట్ ఇవాళ సెగ్యులిటీ ఇండియా IPO అయితే మార్కెట్ లో లిస్ట్ అయింది. లిస్టింగ్ కొంత ఫ్లాట్ టు పాజిటివ్ లో అవుతున్నా ఫైనల్ గా క్లోజింగ్ 2% దగ్గరగా రెడ్ లో అయింది. ఇది ఒక హెల్త్ కేర్ ఫోకస్డ్ టెక్నాలజీ సొల్యూషన్స్ అందించే కంపెనీ ఫర్ హాస్పిటల్స్, ఫిజిషియన్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్, వీళ్ళందరికీ కూడా వీళ్ళు సర్వీసెస్ ని అందిస్తూ ఉంటారు. నెక్స్ట్ లార్సన్ టూబ్రో గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 15,000 crores విలువ చేసే థర్మల్ పవర్ ప్రాజెక్ట్ NTPC వాళ్ళ దగ్గర నుంచి లభించిందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. నెక్స్ట్ వారే రెన్యూబుల్ గురించి
గురించి మాట్లాడుకోవాలి. వారే రెన్యూబుల్ వాళ్ళు సోలార్ పవర్ ప్రాజెక్ట్ 42 మెగావాట్ డీసీ కెపాసిటీ ఉంటున్న ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్ 147 crore తో తమిళనాడులో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారని ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్, మీకు మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో గత కొద్ది రోజుల నుంచి అండ్ పర్టికులర్ గా లాస్ట్ 24 hours లో ఇండియన్ వెడ్డింగ్స్ రిలేటెడ్ గా మీకు ఇంట్రెస్టింగ్ డేటా పబ్లిష్ అవుతూ ఉంటుంది. సుమారుగా 48 లక్షల వెడ్డింగ్స్ రాబోతున్నాయని, సుమారుగా దాని కారణంగా 6 లక్షల కోట్ల దగ్గరగా బిజినెస్ కేవలం 60 days లో జనరేట్ అవబోతుందని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాంటి రిపోర్ట్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా CIIT వాళ్ళ సైడ్ నుంచి వచ్చినవి, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ వాళ్ళ సైడ్ నుంచి వస్తున్న డేటా. మనకి నెక్స్ట్ వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్, మరి ఈ ఇండియన్ వెడ్డింగ్ ఇండస్ట్రీలో ఏ స్టాక్స్ ఆర్ ఏ థీమ్స్ కి ఎక్కువ బెనిఫిట్ ఉంటుందని. దీని రిలేటెడ్ గా ఉంటున్న ఇమేజ్ నేను స్క్రీన్ ముందు షేర్ చేస్తున్నాను. జ్యువెలరీ ఇండస్ట్రీ, సుమారుగా ఒక పెళ్లిలో మెజారిటీ ఆఫ్ డబ్బులు అక్కడే స్పెండ్ అవుతుంది. నాకు తెలిసి అది ప్రధానమైనది. తర్వాత నేను బట్టలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఈ మన్యవార్ కానివ్వండి, అదే వేదాంత్ ఫ్యాషన్స్ ఉంది కదా, అది కానివ్వండి, ఈ రైమండ్ కానివ్వండి, అరవింద్ కానివ్వండి, ఆదిత్య బిర్లా కానివ్వండి, ఇవన్నీ కూడా లిస్టెడ్ స్పేసెస్ లో ఆపరల్ ఇండస్ట్రీలో ఉన్నాయి. తర్వాత హోటల్స్, ఈ మూడు నాకు సంబంధించి ప్రధానమైన ఇండస్ట్రీస్. జ్యువెలరీ, ఆపరల్ మీన్స్ బట్టలు, హోటల్స్, ఈ 3 స్పేసెస్ లో మెజారిటీ ఆఫ్ వెడ్డింగ్ రిలేటెడ్ గా స్పెండింగ్ అంతా జరుగుతుంది. ఫుడ్ మీద కూడా జరుగుతుంది, కానీ దాన్ని మనం మార్కెట్ నుంచి డైరెక్ట్ గా ప్లే చేయలేం. హోటల్ చైన్స్ ఉన్నాయి, బట్ అవి వెడ్డింగ్ కారణంగా లాభపడతాయని అయితే అనుకోవట్లేదు. కాబట్టి ఇవి ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీస్. ప్రతి పెళ్లిళ్ళ సీజన్ లో కూడా వీటికి డిమాండ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు నార్మల్ ఫంక్షన్స్ కూడా బట్టల మీద, జ్యువెలరీస్ మీద, అండ్ కొంచెం గ్రాండ్ గా చేయాలని పెద్ద పెద్ద హోటల్స్ లో కూడా చాలా మంది ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఈ 3 ఇండస్ట్రీస్ ఇండియన్ గ్రోత్ స్టోరీ పరంగా అయితే ఎవర్ గ్రీన్ గా అయితే నిలిచిపోతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కి మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో ఆన్సర్ అయితే ఇవ్వాలి. ఫ్రెండ్స్, ఇది జస్ట్ రిజల్ట్స్ లా చూడకండి. ఎంటైర్ FMCG రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మీరిచ్చే ఆన్సర్ తో FMCG కంపెనీస్ కమింగ్ టైమ్స్ లో ఎలా ఉంటాయని ఒక క్లారిటీ ఎంటైర్ మన వాళ్ళందరికి కూడా క్రియేట్ అవుతుంది. ఇది నాట్ జస్ట్ బ్రిటానియా రిజల్ట్స్, ఎంటైర్ FMCG స్పేస్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోబోతున్న ఇంపార్టెంట్ థీమ్. సో రిజల్ట్స్ ని చూడండి. రిజల్ట్స్ తర్వాత నేను అడుగుతాను మిమ్మల్ని కొన్ని లాజిక్స్ అడుగుతాను, దాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేయండి. ఇప్పుడు బ్రిటానియా రిజల్ట్స్ ని చూద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్స్ లో రెవెన్యూ, మార్జిన్ అండ్ ప్రాఫిటబిలిటీ బానే ఉంది కదా అనిపిస్తుంది. బట్ మనం FMCG కంపారిజన్ చేయాల్సింది, నెంబర్స్ ని కంపారిజన్ చేయాల్సింది ఇయర్ ఆన్ ఇయర్ లో. అది కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టు రెవెన్యూస్, మార్జిన్స్, నెట్ ప్రాఫిట్ మాత్రమే కాదు, వాల్యూమ్స్ ని కంపేర్ చేయాలి. ఫస్ట్ థింగ్, ఎప్పుడు కూడా FMCG లో వాల్యూమ్స్ 8% దగ్గరగా ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ 9% దగ్గరగా ఉన్నాయి. 1% కదా పడింది. ఇన్ఫాక్ట్ ఎంటైర్ ఇండస్ట్రీ అంతా వీక్ గా ఉంటే బ్రిటానియా వాళ్ళు 1% డౌనే కదా మార్జిన్స్ ఇచ్చారు. ఎందుకు స్టాక్ ఇంత పడాలి? ఇవాళే కాదు, నిన్న కూడా. ఎందుకు పడాలి? బికాస్ ఆఫ్ మార్జిన్స్. వాల్యూమ్స్ డౌన్ అయ్యాయి, మార్జిన్స్ కూడా 300 basis points దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో డౌన్ అవుతుండడం, ప్రాఫిటబిలిటీ డిక్లైన్ అయింది. అండ్ దీంతో పాటు వీళ్ళు కన్స్యూమర్ డిమాండ్ కూడా వీక్ గా ఉందని, బట్ ఎస్ మేము స్ట్రాంగ్ గా గ్రోత్ అని చెప్తున్నారు, బట్ వీక్ కన్స్యూమర్ డిమాండ్. అండ్ రా మెటీరియల్ ప్రైజెస్ కూడా, వీట్ కానీ, పామ్ ఆయిల్ కానివ్వండి, కోకో ప్రైజెస్ కానివ్వండి, అవి పెరుగుతున్నాయని ఎలా వీళ్ళు చేసిన స్టేట్మెంట్స్ ఓవరాల్ గా ప్రాఫిటబిలిటీని డౌన్ చేసింది. ఓవరాల్ బ్రిటానియా నెంబర్స్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలోనే ఉన్నాయి, ఒప్పుకుంటాను. కానీ రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఇతర FMCG కంపెనీస్ కంటే వర్స్ట్ గా లేవు. రీసెంట్ టైమ్స్ లో ఫేమస్ FMCG బ్రాండ్స్, ఇప్పుడు బ్రిటానియాతో పాటు గతంలో డాబర్ కానీ, నెస్లే కానీ, వీళ్ళందరూ చెప్తూ వస్తున్నది ఏంటి కామన్ గా? అర్బన్ కన్సంప్షన్ తగ్గింది. ఈవెన్ అనలిస్ట్ ప్రెజెంటేషన్ లో కూడా బ్రిటానియా వాళ్ళు అర్బన్ కన్సంప్షన్ తగ్గింది, మెట్రోస్ లో ఇంకా వీక్ గా ఉందని ఎలా చెప్తున్నారు. డిమార్ట్ వాళ్ళు కూడా చెప్పింది అదే, బ్రిటానియా వాళ్ళు చెప్పింది అదే, నెస్లే వాళ్ళు చెప్పింది అదే, డాబర్ వాళ్ళు చెప్పింది అదే, వీళ్ళందరూ కూడా చెప్తున్నది అదే. ఈవెన్ నెస్లే వాళ్ళు అయితే కొంత టైం బ్యాక్ మిడిల్ క్లాస్ ష్రింక్ అవుతూ ఉందని చేసిన స్టేట్మెంట్స్ కూడా ఈ FMCG స్పేస్ లో కొంత అన్సర్టనిటీ తీసుకొస్తుందని కూడా గతంలో మనం ఈ టాపిక్ ని డిస్కస్ చేసుకున్నాం. నెస్లే వాళ్ళు ఈ స్టేట్మెంట్ చేశారని. ఇప్పుడు నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్న ఇంపార్టెంట్ క్వశ్చన్, రీసెంట్ టైమ్స్ లో అంటే గత సంవత్సరం నుంచి తీసుకోండి, బికాస్ అప్పటి నుంచి ట్రెండ్ అంతా మారుతూ వస్తుంది రీసెంట్ క్వార్టర్స్ లో. ఒక సంవత్సరానికి ముందు మీరు వాడుతున్న FMCG ప్రొడక్ట్స్ ఉంటాయా? బిస్కెట్స్ కానివ్వండి, టీ కానివ్వండి, కాఫీ కానివ్వండి, చాక్లెట్స్ కానివ్వండి, మీ పిల్లలకు కొనిచ్చే వస్తువులు కానివ్వండి, FMCG కంపెనీస్ రిలేటెడ్ గా మీరు పెడుతున్న స్పెండింగ్ లైక్ మ్యాగీ కానివ్వండి, వాట్ ఎవర్, బయటికి వెళ్లి ప్యాకెటెడ్ ఫుడ్స్ గత సంవత్సరం నుంచి మీరు తగ్గించారా? తగ్గిస్తే ఈ 2 కారణాల్లో నాకు ఒక కారణం చెప్పండి. ఒకటి, ధరలు పెరిగాయని తగ్గించారా? రెండవది, అది బాడీకి మంచిది కాదు, హెల్త్ కి మంచిది కాదని సోషల్ మీడియాలో ఉంటున్న అవేర్నెస్ తో బయట ప్యాకెటెడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తినకూడదని ఈ ప్రొడక్ట్స్ అన్నిటిని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశారా? లేదు, నేను ఎప్పట్లానే అంతకు ముందు పెడుతున్నట్టు ఇప్పుడు ఖర్చు పెడుతున్నానంటే అది కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బట్ మొత్తానికి తగ్గింది కన్సంప్షన్, అది క్లియర్ గా కనిపిస్తుంది. అది దేని కారణంగా? ధరలు పెరిగాయనా? ఒకవేళ ధరలు నార్మల్ గా అయితే కొంచెం తగ్గితే మళ్ళీ కన్సంప్షన్ బ్యాక్ అవుతుందా? లేదు, ధరలు తగ్గినా సరే హెల్త్ ఫోకస్ గా మారారా ప్రజలంతా? కాబట్టి అన్నెసరీగా డ్రింక్స్ అని, చిప్స్ అని, చాక్లెట్స్
చాక్లెట్స్ అని, ప్రొసెస్డ్ ఫుడ్ అని వీటిని అవాయిడ్ చేస్తున్నారా? ఏం జరుగుతుంది ప్రెసెంట్ సొసైటీలో అన్నది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. మీరు ఎవరైతే ఈ ఎఫ్ఎంసీజీ బ్రాండ్స్ రిలేటెడ్ గా ఎప్పటి నుంచో కస్టమర్స్ గా ఉన్నారో మీరు ఆన్సర్ చేస్తే కానీ మనకు అది తెలీదు. ఖచ్చితంగా ఇది చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బేస్డ్ ఆన్ ప్రైస్ అవాయిడ్ అవుతుందా, తగ్గిస్తున్నారా రీసెంట్ కన్సంప్షన్ ని, ఖర్చుల్ని, లేదు హెల్త్ రిలేటెడ్ గా ఫోకస్ అయ్యి ఈవెన్ ప్రైజెస్ తగ్గినా సరే కొనకూడదని ఫిక్స్ అయిపోయారా? ఇదైతే చెప్పాల్సిందే. బికాస్ అప్పుడే మనకి క్లియర్ గా తెలుస్తుంది ఏం జరుగుతుంది ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీలో అని. నెక్స్ట్ గ్లోబల్ స్పిరిట్స్ వాళ్ళ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. రెవెన్యూ క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో ఫ్లాట్ ఉంటుంది. ఇయర్ ఆన్ ఇయర్ లో 12.5% పెరుగుంటుంది. బట్ బికాస్ ఆఫ్ మార్జిన్స్ డ్రాప్, ఇక్కడ మార్జిన్స్ క్లియర్ గా డ్రాప్ అవుతున్నాయి. దాని కారణంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ అండ్ నెట్ ప్రాఫిట్ సిగ్నిఫికెంట్ గా డిక్లైన్ అయింది ఈసారి. సో ఓవరాల్ గ్లోబల్ స్పిరిట్స్ నెంబర్స్ ఈసారి వీక్ గా ఉన్నాయి. నెక్స్ట్ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఇయర్ ఆన్ ఇయర్ లో చూసే బిజినెస్. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ 43% దగ్గరగా గ్రో అవుతున్నాయి. అండ్ మార్జిన్స్ కూడా 19.5% ఉంటాయి అనుకుంటే వీళ్ళు 19.4% దగ్గరగా పోస్ట్ చేశారు. అండ్ ప్రాఫిట్స్ కూడా 55 crore దగ్గరగా వస్తాయి అనుకుంటే వీళ్ళు 52 crore దగ్గరగా ఎక్స్పెక్టెడ్ లైన్స్ లోనే ప్రాఫిట్స్ కూడా ఉన్నాయి. స్లైట్ బిలో ఉంటున్నా ఈ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న ట్రెండ్స్ ప్రకారం, కన్సంప్షన్ థీమ్ లో ఉంటున్న దాని ప్రకారం వీళ్ళు ఇంకా బెటర్ గానే నెంబర్స్ ని పోస్ట్ చేసినట్టు. డామినోస్ ఇండియా బిజినెస్ నియర్లీ 2.8% దగ్గరగా గ్రో అయిందని, డెలివరీ రెవెన్యూస్ నియర్లీ 16% దగ్గరగా ఇంప్రూవ్ అయిందని, వెరస్ డైన్ ఇన్ అక్కడికే వెళ్ళి తింటారు కదా అది మాత్రం 5.6% డ్రాప్ అయిందని, యావరేజ్ సేల్స్ అంతా 6 quarter హైలో ఉంటూ 50 న్యూ డామినో స్టోర్స్ ని ఈ క్వార్టర్ లో యాడ్ చేశారనేలా వీళ్ళు అప్డేట్స్ చేస్తున్నారు. ఇదేమంత ఎక్స్ట్రాడినరీ నెంబర్స్ కాదు. బట్ ఈ రీసెంట్ టైమ్స్ లో కన్సంప్షన్ రిలేటెడ్ గా ఉంటున్న అన్ని నెంబర్స్ వీక్ గా ఉంటుండడం, ఈ స్టాక్ కూడా రీసెంట్ టైమ్స్ లో కొంత డౌన్ సైడ్ కి అయితే ఫాల్ అయింది. ఫ్రమ్ హైస్ నియర్లీ 20% దగ్గరగా డ్రాప్ అయింది. బట్ నెంబర్స్ అంత వర్స్ట్ గా లేకపోతూ ఉండడం ప్రాబబుల్లీ అదొక రికవరీ లా చూడాలి. నెక్స్ట్ హెచ్ఎల్ఈ గ్లాస్ కోట్ నెంబర్స్ ని చూడండి. రెవెన్యూస్ 5.1% దగ్గరగా ఇంప్రూవ్ అయ్యాయి. వెరాస్ మార్జిన్స్ నియర్లీ 170 basis points ఇంప్రూవ్ అవడం కారణంగా ప్రాఫిట్ 33% దగ్గరగా ఇంక్రీజ్ అయింది. మార్జిన్స్ ని ఎక్స్పాండ్ చేసుకోగలుగుతుండడం, ప్రాఫిటబిలిటీ అబోవ్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళు డెలివర్ చేశారు. నెక్స్ట్ ఓరియంట్ టెక్నాలజీస్ నెంబర్స్ ని గమనిస్తే ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో వీళ్ళ నెంబర్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్ కంటే అబోవ్ ఉన్నాయి. రెవెన్యూస్ గ్రో అవుతున్నాయి. మార్జిన్స్ స్టేబుల్ గా ఉంటే ఇంకొంచెం ఎక్స్పాండ్ అవుతూ ప్రాఫిటబిలిటీని ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో, క్వార్టర్ కంపారిజన్ లో స్ట్రాంగ్ గా వీళ్ళు గ్రో చేశారు. అండ్ దీంతో పాటు ₹1.80 డివిడెండ్ ని కూడా వీళ్ళ షేర్ హోల్డర్స్ కి వీళ్ళు ప్రకటించడం జరిగింది. అండ్ బన్సాల్ వైర్ వాళ్ళు కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీని స్ట్రాంగ్ గా రిపోర్ట్ చేశారు. నెక్స్ట్ నాట్కో ఫార్మా వాళ్ళ నెంబర్ స్క్రీన్ మీద గమనించవచ్చు. రెవెన్యూస్, మార్జిన్స్, ప్రాఫిటబిలిటీ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్స్ లో స్ట్రాంగ్ గా గ్రో చేశారు. ఫార్మా బిజినెస్ ని ఇయర్ ఆన్ ఇయర్ లోనే చూడాలి. అలా చూస్తే వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్నట్టు. నెక్స్ట్ యూనియం ఉండే వాళ్ళ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నెంబర్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నాయి. యాక్చువల్ గా ఆటో స్పేస్ అంతా కొంత స్లో డౌన్ అవుతుంది కదా, బట్ వీళ్ళ సైడ్ మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ అండ్ బోత్ క్వార్టర్ రెండు స్పేసెస్ లో కూడా స్ట్రాంగ్ గ్రోత్ అక్రాస్ ద డివిజన్స్, రెవెన్యూస్, మార్జిన్స్, ప్రాఫిటబిలిటీ స్ట్రాంగ్ గా రిపోర్ట్ అయింది. అండ్ వీళ్ళ బిజినెస్ వర్టికల్ స్విచెస్ కానివ్వండి, లైట్నింగ్ అండ్ కాస్టింగ్స్ అన్నిట్లో కూడా స్టేబుల్ గ్రోత్ ని వీళ్ళు మెయింటైన్ చేయగలిగారు. ఈ రీసెంట్ టైమ్స్ లో ఆటో రిలేటెడ్ గా ఉంటున్న స్లో డౌన్ లో కూడా వాళ్ళకి విడిభాగాలు సప్లై చేసే వీళ్ళు స్టేబుల్ పర్ఫార్మెన్స్ ని డెలివర్ చేయగలుగుతుండడం కంపెనీ రిలేటెడ్ గా బెటర్ గా చూడాలి. అండ్ ఈవెన్ హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ వాళ్ళు కూడా రెవెన్యూస్, మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ సైడ్ స్టెల్లార్ గ్రోత్ ని రిపోర్ట్ చేస్తున్నారు. మేబీ స్ట్రాంగ్ కవచ్ ఆర్డర్స్ అనుకుంటాను. మేనేజ్మెంట్ గైడెన్స్ కూడా స్ట్రాంగ్ గా ఉంది. నెంబర్స్ బాగా రిపోర్ట్ చేస్తూ స్ట్రాంగ్ గైడెన్స్ ఉంటూ గవర్నమెంట్ రిలేటెడ్ గా ఉంటున్న థింగ్స్ ని వీళ్ళు క్యాప్చర్ చేసుకుంటారని మార్కెట్ భావించడం, నెంబర్స్ కూడా స్టాక్ ప్రైస్ లో మనకి మూవ్ కనిపించింది. నెక్స్ట్ హ్యుండై మోటార్స్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్నారు. వీళ్ళ నెంబర్స్ ని మనం గమనిస్తే ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో రెవెన్యూస్ డిక్లైన్ అవుతున్నాయి, మార్జిన్స్ డిక్లైన్ అవుతున్నాయి అండ్ ప్రాఫిటబిలిటీ కూడా డిక్లైన్ అవుతుంది. ఓవరాల్ వీక్ నెంబర్స్. దీనికి వీళ్ళు చెప్తున్న రీజన్స్ రెడ్ సీ రీజన్స్ తో, రెడ్ సీ ఇష్యూస్ నడిచాయి కదా, దాని కారణంగా ఎక్స్పోర్ట్స్ ఇంపాక్ట్ అయ్యాయని అండ్ లోకల్ గా రా మెటీరియల్ కాస్ట్ ఏదైతే పెరిగిందో అది కస్టమర్స్ కి పాస్ ఆన్ చేయడంలో కొంచెం డిలే అవుతుండడం కారణంగా మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యాయని, వీటన్నిటిని కమింగ్ టైమ్స్ లో సార్ట్ అవుట్ చేసుకుంటారని ఇలా హ్యుండై వాళ్ళైతే అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ఇక్కడ నుంచి ఫర్దర్ గా ఫాలో అవుతుంటే 23,760, ఆ బిలో 23,690. ఇక్కడ నుంచి ఒకవేళ టాప్ సైడ్ వస్తుంటే ఇవాళ వస్తున్న లాస్ట్ అవర్ ఫాల్ లో కొంత మార్కెట్ పైకి పెరగడానికి ప్రయత్నించి ఫేస్ చేసిన జోన్ ఉందా 23,970 అండ్ అబౌట్ 2450 మేజర్ రెసిస్టెన్స్ గా కనిపిస్తుంది.
కనిపిస్తూ ఉన్నాయి. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, ఇవాళ కన్సాలిడేట్ అయిన జోన్ ని బ్రేక్ చేసి 51,250 ని బ్రేక్ చేసి అప్ సైడ్ కి వెళ్తే 51,540 అండ్ అబో 51,880 అక్కడ కూడా ఇవాళ పైకి పెరగడానికి ప్రయత్నించినప్పుడు క్లియర్ కన్సాలిడేషన్ ఉంది. ఒకవేళ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కి వస్తూ ఉంటే 50,970 ఆ బిలో 50,580. ఎఫ్ఐస్ ఒక సెల్లింగ్ స్టేబుల్ అయ్యేంత వరకు కూడా రేంజ్ బౌండ్ యాక్టివిటీకి దూరంగా ఉండడం మంచిది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.